అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు ప్రపంచంలో ఏ ఆడపిల్ల కోరకూడని కోరిక కోరింది? ఏం కోరిక? వదిలే నాన్న, చెప్పటానికి కూడా నాకు నోరు రావట్లేదు. ప్లీజ్, అసలేం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటావు? నీకోసం చంద్రిక ఎంత పోరాటం చేస్తుందో నీకు తెలుసు కదా. ఎప్పటికైనా నిజానిజాలు బయటపడతాయి అని అర్థం చేసుకున్న రుద్రాణి చంద్రికతోటి ఒక డీల్ పెట్టింది. రుద్రాణి నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలి అంటే నీ ప్రతిరూపం తన కడుపులో పెరగాలని కోరుకుంటోంది. ఇంకా చెప్పాలంటే నిన్ను శారీరకంగా కోరుకుంటోంది. ఇప్పుడు చెప్పు, నిజంగా ఆ రుద్రాణి నీకు భార్యనే అంటావా? తను చెప్పిందంతా నిజమేనంటావా? పాపం చంద్రిక నిన్ను కాపాడుకోవడం కోసం, నువ్వు పడుతున్న మెంటల్ టెన్షన్ చూడలేక తన తాళిని కాపాడుకోవడం కోసం నీకోసం ఆ రుద్రాణితో పెద్ద యుద్ధమే చేస్తోంది. నువ్వొక్కసారి ఆలోచించు, నిజంగా రుద్రాణి నీ చేత తాళి కట్టించుకున్న భార్య అయితే ఇలాంటి కోరిక కోరుతుందా? ఆ రుద్రాణి నిన్ను మోసం చేస్తోంది. ఇప్పుడు మేమేం చెప్పినా నీకు అర్థం కాదు. నీ అంతట నువ్వు గతం గుర్తు తెచ్చుకొని నీ అంతట నువ్వు రియలైజ్ అయితే తప్ప నీ భార్య చంద్రికో రుద్రాణినో అర్థం కాదు. నేను నీ కన్నతల్లిననే నమ్మకం నీకుందో లేదో నాకు తెలీదు, కానీ ఒక అమ్మగా నేను కోరుకుంటున్నాను, ఇప్పటికైనా గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. దీనివల్ల నీ ఒక్కడి సమస్యే కాదు, ఈ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తీరుతాయి. నా వెనక ఇంత జరిగిందని నిజంగా నాకు తెలీదండి. ఇంతకీ ఆ రుద్రాణి ఎక్కడుంది? రుద్రాణి! 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 నాకో విషయం చెప్పు, నువ్వు చంద్రకి దగ్గర ఏం మాట్లాడావు? అంటే జరిగిందంతా భరత్కి చెప్పి నా మీదకి గొడవకి పంపించిందన్నమాట. ఓసే చంద్రిక, నువ్వు సామాన్యురాలివి కాదే, చెప్తా నీ సంగతి. అడుగుతుంది నిన్నే. చంద్రిక దగ్గర నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడానో నీకు ఆల్రెడీ చెప్పే ఉంటుందిగా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? అదే, ఏం చెప్పావో తెలుసుకుందామని. తెలుసుకోవడానికే ఉంది. నాకు నీ వల్ల ఒక బిడ్డ కావాలి. నాకు బిడ్డ పుడితే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతానని చెప్పాను. అసలు నీకు బుద్ధి ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. నువ్వెలాగూ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నాతో కలిసి బతకడానికి ఒప్పుకోవట్లేదు. నేనేమో నిన్ను వదిలిపెట్టి బతకలేను. అటువంటప్పుడు కనీసం నీ ప్రతిరూపాన్నైనా నాకు తోడుగా తీసుకెళ్లి జీవితాన్ని గడపాలి అనుకున్నాను. ఇందులో తప్పే ఉంది విజయ్. అసలు నా గురించి నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? చంద్రికెవరు? నేను విజయ్నో భరత్నో నాకే తెలియక అయోమయ స్థితిలో ఉంటే నా విషయంలో మీరిద్దరూ మాట్లాడుకోవడం ఏంటి? అరే, మీరు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? నువ్వు భరత్వి కాదు విజయ్వి అన్న నమ్మకం నీకుంది కదా. భరత్వని ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా. అలాంటప్పుడు నువ్వు విజయ్వే. అదే మాట నువ్వు చంద్రికకి చెప్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. నేను విజయ్నైనా నీకు మాత్రం భర్తని కాదు. నీ భర్త విక్రమ్. అయినా నీకు విక్రమ్తో పెళ్ళైపోయింది, అది ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. అసలు నువ్వు నన్ను కోరుకోవటంలో ఏమన్నా అర్థం ఉందా? అసలు ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా ఇలా కోరుకుంటుందా? నేను కోరుకుంటా. ఎందుకంటే నువ్వనుకుంటున్నట్టు నాకు విక్రమ్కి పెళ్లి కాలేదు.
మా ఇద్దరికీ అసలు ఏ సంబంధమూ లేదు. తను చంద్రిక ఆడించినట్టు ఆడుతున్న ఒక ఆట బొమ్మ. నిన్ను భరత్గా నమ్మించి నిన్ను తను సొంతం చేసుకోవడం కోసం ఆ విక్రమ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డ్రామా ఆడుతుంది. నేనెంత చెప్పినా నువ్వు నమ్మవు కదా. నిజమేంటో నీకు విక్రమ్ చేతనే చెప్పిస్తా. రా 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 చెప్తా. ఏంటి రుద్రాణి, ఏంటి విజయం తీసుకుని వచ్చావు? విక్రమ్, నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నిజంగా నీకు నా మీద ప్రేముంటే, నువ్వు నిజమైన ప్రేమికుడివే అయితే నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఏంటి, ఏం నిజం చెప్పాలి? నీకు నాకు నిజంగానే పెళ్ళయిందా? నిజంగా నువ్వు నా మెళ్ళో తాళి కట్టావా? చెప్పు విక్రమ్, నేను నీ భార్యనా? ఏంటి డ్రామా? నేను చెప్పాల్సిందంతా ముందే చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడొచ్చి ఇలా అడుగుతున్నావేంటి? ఓ, విజయ్ ముందు మళ్ళీ ఇంకో కొత్త నాటకం ఆడుతున్నావా? చూడండి, తన మాటలేం నమ్మకండి. మా ఇద్దరికీ పెళ్ళైన మాట నిజం. తనేదో మిమ్మల్ని మాయ చేయడం కోసం కొత్త ప్లాన్ ఏదో వేసింది. మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. టేక్ ఇట్ ఈజీ. విక్రమ్ ఆగు. తప్పించుకోవాలని చూడకు. డ్రామా ఎవరు ఆడుతున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. నేను చెప్పింది నిజమే, అబద్ధమేం కాదు. నిజమా? నువ్వు చెప్పింది నిజమా? సరే ఉండు. రుద్రాణి, రుద్రాణి, వద్దు, దగ్గరికి రావద్దు. దగ్గరకొచ్చారంటే పొడుచుకొని చచ్చిపోతాను. ఏం చేస్తున్నావు రుద్రాణి? నీకు నిజం తెలియాలి. నీకు నిజం తెలియాలంటే ఈ విక్రమ్ నోరు తెరిచి జరిగిందంతా చెప్పాలి. చూడు విక్రమ్, నువ్వు నిజంగా నా మంచి కోరుకునేవాడివే అయితే, నన్ను ప్రేమించిన మాట నిజమైతే, ఇప్పుడు తన ముందు నిజం చెప్పు. మనిద్దరం భార్యాభర్తలమా? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు. లేదంటే నీ కళ్ళ ముందే ఇక్కడే కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. ఆగు, ఏం చేస్తున్నావు? నా మాట విను. ఇప్పటి వరకు నువ్వు నటించింది చాలు విక్రమ్. ఎంతైనా నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నన్ను ప్రేమించావని నీ మీద చిన్న జాలుండేది. కానీ నువ్విప్పుడు చంద్రిక చేతిలో కీలుబొమ్మవైపోయావు. ఆ విషయం నాకు స్పష్టంగా అర్థమైపోయింది. నిజంగా నీతో బతకాల్సిన పరిస్థితి వస్తే చచ్చిపోతాను అని ఆ రోజు పాయిజన్ మింగాను. ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నీ కళ్ళ ముందే నేను పొడుచుకొని చచ్చిపోతాను. కనీసం నా శవాన్ని చూసిన తర్వాతైనా నువ్వు నిజమేంటో తనకు అర్థమయ్యేలా చెప్పు చాలు. ఆగు.
అయితే నిజం చెప్పు. నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పకపోయావంటే నీ కళ్ళ ముందే పీక కోసేసుకుంటాను. అమ్మో, ఇప్పుడు నిజం చెప్పకపోతే రుద్రాణి అన్నంత పని చేస్తుందేమో. ఇప్పుడు రుద్రాణి ప్రాణాలు కాపాడుకోవడమే మంచిది. కానీ నిజం చెప్తే చంద్రికకి ద్రోహం చేసినట్టు అవుతుందేమో. చెప్పు విక్రమ్. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. త్వరగా నిజం చెప్పు. నువ్వు ఆలస్యం చేశావో నీ కళ్ళ ముందే నేను చచ్చిపోతాను. నిజమైన ప్రేమికుడెప్పుడు ప్రేమించిన వాళ్ళ సుఖాన్ని సంతోషాన్ని కోరుకుంటాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, నీ ప్రేమ నిజమే అయితే, నా సంతోషాన్ని కోరుకునేవాడివే అయితే నిజం చెప్పు. అనవసరమైన సీన్ క్రియేట్ చేయకు. నా మాట విను. ముందా కత్తి కింద పడే. ఆగు. నా దగ్గరికి ఎవరూ రావద్దు. నేను నీ భార్యనన్న నువ్వు నమ్మట్లేదు. విక్రమ్కి నాకు పెళ్లి కాలేదని చెప్పినా నువ్వు నమ్మట్లేదు. నన్ను ఎవరూ నమ్మనప్పుడు, నాకు ఎవరూ సపోర్ట్ చేయనప్పుడు నేను బతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణమే చచ్చిపోతాను. వద్దు, ఆగు. దయచేసి అంత పనిచేయకు. సార్, రుద్రాణి చెప్పింది నిజం. మా ఇద్దరికీ పెళ్లి కాలేదు. ఇదంతా కేవలం మేము ఆడుతున్న నాటకం. సారీ అండి. నేను రుద్రాణిని ప్రేమించాను. తనంటే నాకు ప్రాణం. కానీ తను నన్ను ప్రేమించలేదు. నన్ను కాదని వచ్చేసింది. తనని ఎలాగైనా పొందాలని, తనని నా భార్యను చేసుకోవాలని నేను చంద్రిక గారిని కలిశాను. చంద్రిక గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన భర్తగా నటించేలా ఒప్పించారు. ఇదంతా మేమిద్దరం ఆడుతున్న నాటకం. ఇది నిజం. చెప్పానా విజయ్? చంద్రిక నాటకం ఆడుతుందని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. నా మాట మాత్రం నువ్వు నమ్మలేదు. ఇప్పటికైనా నన్ను నమ్ము. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎవరిని మోసం చేశారు? నీ పేరు విజయ్ అని నేను ఎంత మొత్తుకున్నా నా మాట వినకుండా వాళ్ళిద్దరి ట్రాప్లో పడిపోయావు. నువ్వే నా కొడుకు అంటూ ఆ మీనాక్షి గారు, నువ్వే నా భర్తవి అంటూ ఆ చంద్రిక ఒక పాపని ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఏ సంబంధం లేని ఈ విక్రమ్కి నాకు మధ్య సంబంధం అంటగట్టి ఈ విక్రమే నా మెళ్ళో తాళి కట్టాడని అందర్నీ మోసం చేశారు. ఇప్పటికైనా నీకు చంద్రిక అసలు రూపమేంటో అర్థమైందా? ఒసే చంద్రిక, విక్రమ్ని తీసుకొచ్చి నాతోనే నువ్వు డ్రామాలు ఆడతావు కదా. చూడు, ఇప్పుడు నీ డ్రామా నీకే తిప్పికొట్టాను. ఇప్పుడు భరత్ చేతిలో నీకుందే. నా బంగారు తల్లి ఎంత అందంగా ఉందో. అందంగా జడేసుకుందామా? ఇటు. ఏంటండి, ఏమైంది అలా ఉన్నారు? ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? ఏం మాట్లాడుతున్నారండి? నేను మోసం చేయడం ఏంటి? ఏ, నువ్వు చేసింది మోసం కాదా? ఇంకా ఎంతకాలం నటిస్తావు? అబద్ధం ఏ రోజుకైనా బయటపడుతుంది. ఈరోజు నువ్వేంటో నాకు పూర్తిగా తెలిసింది. పరాయి మనిషిని భర్తని చెప్పుకోవడానికి నీకసలు సిగ్గుగా లేదు? ఛీ, నేనసలు చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది.
ఏమైంది బాబు? ఏంటి? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ కోడల కంటే బుద్ధి లేదు. కనీసం మీకైనా ఉండాలి కదా. ఇంత వయసు వచ్చింది దేనికి? కోడలు తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సింది పోయి మీరు కూడా తనతో కలిసి ద్రోహం చేయాలని చూస్తారా? ఇప్పటి వరకు నాకు మీ మీద ఎంతో గౌరవం ఉండేది. ఈ క్షణంతో మీ మీద ఉన్న గౌరవం పోయి మీ మీద అసహ్యం కలుగుతుంది. చిచి, అసలు ఏమైందండి? ఎందుకింత ఆవేశపడుతున్నారు? మేమేం తప్పు చేసావని ఇంత ఆవేశపడుతున్నారు? తప్పు కాదా? నువ్వు చేసింది తప్పు కాదా? నిజం చెప్పు. నేను నీ భర్తనా? నా పేరు భరత్ కాదు కదా? మీరు భరత్ కాదని ఎవరు చెప్పారు? అయితే నేను భరత్ను నిరూపించడానికి సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపించు. ఆ సాక్ష్యమే ఉంటే ఇన్ని రోజులు మేము వెయిట్ చేయాల్సిన పని లేదు. మీకు గతం గుర్తుకొస్తే మీకే అన్ని నిజాలు తెలిసిపోతాయి. అసలు నాకు గతం గుర్తులేదు అనే ఒక్క విషయాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు మీ అత్తయ్య గారు ఇద్దరు కలిసి ఇంత నాటకం ఆడతారా? మీరిద్దరూ కలిసి రుద్రానికి అన్యాయం చేయాలని చూస్తారా? అసలు మీరు మనుషులేనా? ఏం మాట్లాడుతున్నావు బాబు? రుద్రాణిని మేం మోసం చేయడమేంటి? రుద్రాణి మా జీవితాలతో ఆడుకుంటోంది. నిజాలు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నాకు నిజం తెలిసింది కాబట్టే మీ సంగతి తేలుద్దామని వచ్చాను. మీరు ఎంతో మంచి వాళ్ళని నమ్మి మీరు చెప్పిన ప్రతిదీ నమ్మేశాను. రుద్రానికి విక్రమ్కి పెళ్లి కాకుండానే పెళ్లి అయింది అని చెప్పి మీరు నన్ను మోసం చేశారు. అవునా కాదా? చెప్పండి. యాండి, మీరు ఆ రుద్రాణి మాటలు నమ్మకండి. రుద్రాణి అబద్ధం చెప్తోంది. షట్ అప్! అబద్ధాలు ఆడుతుంది రుద్రాణి కాదు, నువ్వు మీ అత్తయ్య. నువ్వే ఆ విక్రమ్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చావు. నువ్వే వాళ్ళిద్దరికీ పెళ్ళయిందని చెప్పి నాటకం ఆడావు. దీని అంతటికీ అసలు సూత్రధారివి నువ్వే చంద్రిక. లేదండి, మీకు లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నారు. మీరు విన్నవన్నీ అబద్ధాలు. అబద్ధమా? అయితే ఉండు, ఇప్పుడే నిరూపిస్తాను. విక్రమ్! విక్రమ్! చెప్పు విక్రమ్, నిజం చెప్పు. నిన్నెక్కడికి తీసుకొచ్చింది ఎవరు? చంద్రికే కదా? కమాన్ విక్రమ్, చెప్పు. విక్రమ్, నీకే భయం లేదు. నీకండగా నేనున్నాను. నువ్వు నిజం చెప్పు. నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? నీ చేతి నాటకం అంతా ఆడిస్తుంది ఎవరు? నువ్వు తాళి కట్టకపోయినా రుద్రానికి నువ్వు భర్తవి అని అందరినీ నమ్మించేలా చేసింది ఎవరు? కమాన్ విక్రమ్, చెప్పు, ఎవరు? చంద్రిక. ఇప్పుడేమంటారు? ఇందాక ఎవరో నన్ను మోసం చేశారు, నా మనసు మార్చేసి అబద్ధాలు చెప్పారు అని చెప్తున్నావు కదా. మరిప్పుడు విక్రమే ఇదంతా చేయించింది నువ్వే అని చెప్తున్నాడు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఏ, ఇప్పుడు విక్రమ్ చెప్పింది కూడా అబద్ధమే అంటావా? మీరైనా మాట్లాడండి. మీ కోడలు ఎంతో గొప్పది, భర్త కోసం పోరాటం చేస్తున్న అపర సావిత్రి అన్నట్టుగా మాట్లాడారు కదా. ఇప్పుడు మీ బండారం అంతా బయటపడిపోయింది. ఇప్పుడేం మాట్లాడతారు? చెప్పండి. దొంగలు దొరికిపోయాక ఇంకేం మాట్లాడతారు విజయ్? నేను మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను. భరత్ నీలాగా ఉండడాన్ని అవకాశంగా తీసుకొని ఇంత దారుణానికి పాల్పడ్డారు. నిన్ను భరత్గా మార్చేసి వాళ్ళ సొంతం చేసుకోవాలనుకున్నారు. విక్రమ్ నన్ను ప్రేమించాడు కాబట్టి ఏదో ఒక రకంగా కట్టబెట్టేసి నిన్ను నాకు దూరం చేయాలని చూశారు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంకెన్ని దారుణాలు సృష్టిస్తారో. ఇప్పటికైనా నీకు అర్థమైందిగా? నాకది చాలు.
వదిలే విజయ్, వాళ్ళ పాపాను వాళ్లే పోతారు. వదలను. ఎలా వదిలేస్తాను? ఇంత దారుణం చేశారని తెలిసిన తరువాత ఇంకా వీళ్ళని ఎందుకు వదిలేస్తాను? వీళ్ళని ఇలాగే వదిలేసామంటే ఇంకెన్ని మోసాలు చేస్తారో, ఇంకెన్ని దారుణాలు చేస్తారో. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయలుదేరండి. గెట్ అవుట్. అది కాదండి. వెళ్తావా లేదా నువ్వు? విజయ్ గారు అయ్యో పట్టుకో. పో వెళ్ళు. బాబు భరత్, ఒక్కసారి నా మాట విను బాబు. నా పేరు భరత్ కాదు, నా పేరు విజయ్. నేను మీ కొడుకుని కాదు, అర్థమైందా? నువ్వన్నట్టుగానే నువ్వు నా కొడుకువి కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ మమ్మల్ని మాత్రం బయటికి పంపించకు. ఇంకేం మాట్లాడకండి. మళ్ళీ ఈ జన్మలో మీరు నాకు మొహం చూపించకండి. గెట్ అవుట్. అది కాదు బాబు, నేను చెప్పేది ఒకసారి. చాలా పొలైట్ గానే చెప్తున్నారుగా బయటికి వెళ్ళిపోమని. మర్యాదగా వెళ్ళండి, లేదంటే మెడపట్టి బయటికి గంటాల్సి వస్తుంది. జస్ట్ గెట్ అవుట్. భరత్, వెళ్ళండి. రుద్రాణి రండి, వదలు. వెళ్ళండి. మళ్ళీ మీ మొహాలు నాకు చూపించకండి.